వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 2 ఏళ్లు పూర్తయ్యాయి. 2 ఏళ్ల కిందట మార్చి 12న మహానేత వైఎస్ఆర్ పాదాల చెంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట దేశ రాజకీయాల్లో పెనుసంచలనంగా రోజు రోజుకు ఎదుగుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 2వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మా ప్రతినిధి చంద్రకాంత్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా రాష్ట్రంలో సామాన్యుల ఆకాంక్షలకు అనుగుణంగా మహానేత వైఎస్ఆర్ కలలు కన్నా హరితాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వేలాది మంది ప్రజల సమక్షంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు వైఎస్ జగన్. అంతేకాదు అదే సభలో జగన్ మరో ప్రకటన కూడా చేశారు. ఆ మరుసటి రోజే ఇడుపులపాయలో మహానేత రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా పార్టీ జెండాను ఆవిష్కరించబోతున్నట్లు జగ్గంపేటలోనే ప్రకటించారు. నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంత 3 రంగుల జెండాను ఆ ప్రకటన రాష్ట్ర రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టించింది. ప్రజల ఎజెండాగా పార్టీ జెండా కూడా ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ పెళ్లిబుకుతోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పార్టీ ఆవిర్భవించిన 2 నెలలకే కడప పులివెందుల ఉప ఎన్నికల్లో రికార్డుల మోత మోగించడం. ఆంధ్రుల ఆత్మాభిమానం మీద, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మాభిమానం మీద, తెలుగువారి ఆత్మగౌరవం మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. ఆ విధంగానే ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పటికీ కూడా యూనిటీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. 125 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, 30 సంవత్సరాల చరిత్ర ఉన్న టీడీపీలకు ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ప్రకటించారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని నాటి ఎన్నికలు రుజువు చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను ప్రజా ప్రస్థానంలో లక్షలాది మంది ప్రజల సాక్షిగా కోట్లాది మంది టీవీల్లో చూస్తుండగా ప్రకటించారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండేలా సంవత్సరానికి కనీసం 10 లక్షల ఇల్లు తక్కువ కాకుండా కట్టిస్తామని ప్రజా ప్రస్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రైతు బడ్జెట్, రైతన్నలను ఆదుకునే విధంగా వడ్డీ లేని రుణాలు, పంట రుణాలను సైతం వడ్డీ లేకుండా ఇవ్వడం, రైతుల కోసం 3,000 కోట్ల నిధి, ప్రతి రైతుకు 3 లక్షల రూపాయల వరకు పావలా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. 108, 104 లాగే రైతులకు 103 నంబర్, రైతులకు సలహాలు ఇచ్చేందుకు నిపుణులు, అనుబంధ వ్యవసాయం కోసం 102, దానిలో వెటర్నరీ డాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. వృత్తుల బాధలను కళ్లారా చూసిన జగన్ ముసలి వాళ్లు, వికలాంగులకు 200 రూపాయల పింఛన్ను 700 రూపాయలకు పెంచుతామని మొదటి ప్లీనరీలోనే హామీ ఇచ్చారు. ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి వితంతువుకు ఇవాళ ఇస్తున్న ఈ 200 రూపాయలను 3 పూట్ల భోజనం పెట్టే రీతిలో ఉండేట్టుగా కనీసం అంటే 700 రూపాయలకు కనీసం తక్కువలో మాత్రం చేయాలి అని చెప్పి నేను చెప్తున్నా, చేస్తాను కూడా అని చెప్పి చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూస్తేనే సంక్షేమం కళ్లకు కడుతోంది. జెండా మధ్యలో నవ్వుతూ ఉన్న మహానేత రాజశేఖర రెడ్డి చిత్రం హైలైట్. ఇక రంగులు, సంక్షేమ పథకాల గుర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాను తెలియజేస్తాయి. రెపరెపలాడుతున్న ఈ జెండా సాక్షిగా ఇది మా పార్టీ అని తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీల వెన్నులో వణుకు పుట్టించేలా తమ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో చంద్రకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్. వాళ్ళపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి, అసలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నారు? అట్లాగే వైఎస్ఆర్సీపీకి లభిస్తున్న ప్రజాదరణ ప్రస్థానంపై పార్టీ వర్గాలు ఎలా స్పందిస్తున్నాయి?
కిషోర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి కాసేపట్లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జెండా ఎగరవేయబోతున్నారు. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, అనేక చోట్ల రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు అన్ని కూడా నిర్వహించబోతున్నారు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూ అసలైన ప్రజాపక్షంగా నిలవబోతుందని చెప్పి పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అంటే జగ్గంపేటలో 2 సంవత్సరాల క్రితం పార్టీ ఆవిర్భావం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. సరిగ్గా ఆ తర్వాత రోజే ఇడుపులపాయలో పార్టీ జెండాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అయితే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల్ నెహ్రూ మనతో ఉన్నారు. సార్, నెహ్రూ గారు చెప్పండి, అంటే 2 years కంప్లీట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రస్థానం ఎలా ఉండబోతుంది? ఈ 2 సంవత్సరాల్లో ఎలా ముందుకెళ్లారు? మరి ఇప్పుడు రానున్న రోజుల్లో ఎలా ఫేస్ చేయబోతున్నారు ప్రజా సమస్యలపై కానీ ఇదంతా కూడా? ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజుగా భావించాల్సినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిజమైనటువంటి ప్రజాస్వామ్య విధానాలతో ప్రజలకి చక్కని సుపరిపాలన ఇచ్చేటటువంటి విధానంతో పోరాట పట్టుమ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఈ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు సందర్భంగా నేను ఆ రకంగా వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు గతించినటువంటి 2 సంవత్సరాల్లో పార్టీని నియంత్రించాలని చెప్పి ఇటు పాలకపక్షం ప్రతిపక్షం కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పార్టీగా కాకుండానే ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ పార్టీగా మరి ప్రజలు మనసావాచా కోరుకుంటున్నటువంటి ప్రజా అవసరాలపై పోరాట పథకంతో ముందుకెళ్లేటటువంటి ఒక పార్టీగా పరిణితి చెంది ముందుకెళ్తున్నటువంటి సందర్భం ఉంది. భవిష్యత్తులో మరింత ప్రజావసరాలకు అనుగుణమైనటువంటి విధానంలో రూపకల్పనతోటి మా నాయకుడి యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క నేతృత్వంలో మరింత పటిష్టవంతమైనటువంటి రాజకీయ పార్టీగా ఇది ఎదగడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఏదైతే రాజన్న పరిపాలన కావాలి అని చెప్పి ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారో అది తొందరలోనే సఫలీకృతమయ్యేటటువంటి రోజులు రావడానికి అన్ని రకాలుగా కూడా ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ పార్టీగా సర్వసన్నద్ధం అవుతుంది. అంటే రానున్న రోజుల్లో ఎన్నికలు అంటే సార్వత్రిక ఎన్నికలు కానీ అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పార్టీని అంటే పార్టీ అధ్యక్షుడిని ప్రజల నుంచి దూరం చేసిన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? పార్టీ ఎట్లా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయబోతుంది? ఈరోజు గతించిన 2 సంవత్సరాల యొక్క పార్టీ నిర్మాణం కానీ ప్రజా పోరాటాల మీద పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ చూసుకుంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలకు అనుగుణమైనటువంటి విధానంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలే. ప్రజలకి ఇటు పాలకపక్షం ఇటు ప్రతిపక్షం కూడా ఎన్ని కువ్వెత్తులేసి జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టాలనుకున్నా ప్రజా హృదయాల నుంచి మాత్రం దూరం చేయలేకపోయారు. అదే కారణంగా ఈనాడు ఈ పార్టీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఉదాహరణ చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు కానీ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ చూసుకుంటే మరి ఖచ్చితంగా మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఎంత నియంత్రించాలనుకున్నా సరే ప్రజావసరాలకు అనుగుణంగా తీర్చగలిగేటటువంటి సమర్థనమైనటువంటి పాలన ఇవ్వగలిగేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలు భావిస్తున్నటువంటి సందర్భంలో రేపు ఏ ఎన్నిక వచ్చినా సరే దాటుగా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధం అవుతున్నాం. పార్టీ శ్రేణులు కానీ మా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారి యొక్క నేతృత్వంలో కానీ మా షర్మిలమ్మ పాదయాత్ర ద్వారా కానీ వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పార్టీలో అవగాహన కల్పించుకునే తగు విధానంలో పార్టీని రూపకల్పన చేసుకుంటూ ఎన్నికలకు సమాయత్తం కాబోతున్నటువంటి సందర్భాలని ఇవాళ ప్రత్యక్షంగా ప్రతి కార్యక్రమంలో చూస్తున్నాం. ఇది కిషోర్, మొత్తానికి అంటే అసలైన ప్రజాపక్షంగా పోరాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత విస్తృతంగా ప్రజా సమస్యలపై ముందుకెళ్తుంది. అలాగే రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్పి పార్టీ నేతలకు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కిషోర్, థ్యాంక్ యూ చంద్రకాంత్ వివరాలు ఇచ్చినందుకు. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేమమే ధ్యేయంగా అట్లాగే ప్రజల ఆదరణ ఊపిరిగా వైఎస్ఆర్సీపీ మరింతగా ప్రజల్లోకి వెళ్తూ వాళ్ళకి చేరువై ముందుకు సాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.